రూతు గ్రంథం మొదటి అధ్యాయం. రూతు గ్రంథం దయచేసి మొదటి అధ్యాయము. మనకు దాంట్లో నయమి కనపడుతుంది. నయమి ఏమి విడిచిపెడుతుంది? నయమి ఏమి విడిచిపెడుతుంది? బెత్లెహేమును విడిచిపెడుతుంది. ఎందుకు బెత్లెహేమును విడిచిపెట్టవలసి వచ్చింది? మీరందరూ సీనియర్సే కదా, మాట్లాడండి. కరువు ఉన్నది. ఇక్కడ బెత్లెహేములో ఏముందండి? కరువు. సమృద్ధి లేదు, సమృద్ధి అయిన భోజనం లేదు, సమృద్ధి అయినటువంటి ఆహారం లేదు. అందుకని నయం ఏం చేసిందంటే భర్తను మోటివేట్ చేసింది, కొడుకులిద్దరిని మోటివేట్ చేసింది. మనం మోయాబు దేశానికి వెళితే ఖచ్చితంగా మనం అక్కడ సమృద్ధిగా భోంచేస్తాం, కడుపు నిండా 3 పూటలు తింటాం, ఒంటి నిండా బట్టలు కట్టుకుంటాం, ప్రశాంతంగా సుఖపడతాం అని తల్లి అనగా నయమి, అనగా ప్రార్థనాపరురాలైన నయమి, దేవుని భయం కలిగినటువంటి నయమి మెల్లగా కుటుంబం అంతటిని కదిలిచ్చింది. ఎక్కడికి చెప్పండి, అడుగుతాను. మోయాబు దేశానికి కదిలిచ్చింది. మెల్లగా మోయాబు దేశానికి తీసుకువెళ్ళింది. అక్కడికి వెళ్ళి ఆమె కౌలు పట్టడం, కొంతమంది ఎకరాలకు కౌలు పడతారు కదా, కౌలు పట్టడం, కష్టపడడం, పని చేయడం, అట్లా సమృద్ధిగా పంటలు పండడం, సమృద్ధి అయినటువంటి డబ్బు దొరకడం, మంచిగా ఒళ్ళు కట్టుకున్నారు, మంచిగా బంగారం కొనుక్కున్నారు, డబ్బులు కొన్ని వెనకేసుకున్నారు. ఏంటండి, ఇంట్లో కూడా సామాగ్రిలన్నీ కొనుక్కున్నారు, అన్ని రకాల సామాగ్రిలు కొనుక్కున్నారు, వాటన్నిటి చూసి సంతోషిస్తున్నారు. పిల్లలు కూడా మంచి బట్టలు కట్టుకుంటున్నారు, నయమి కూడా మంచి బట్టలు కట్టుకుంటుంది, భర్త కూడా మంచి బట్టలు కొన్నది. ఈ విధంగా వారి చేతి నిండా డబ్బు ఉంటుంది. ఎంతో సంతోషకరంగా కుటుంబం కొనసాగించబడుతుంది. మనం నిజంగా అక్కడి నుంచి రావడం ఎంత మంచిది, ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం. ఆయన ఉంటే మనం కూడా వాళ్ళతో పాటు కష్టపడేటోళ్ళం అని ఒకరికొకరు మాట్లాడుకుంటూ సంతోషించారు, చాలా సంతోషించారు. సమృద్ధిని చూసి చాలా ఆనందపడ్డారు. డబ్బులు సంపాదించుకున్నారు, బంగారం సంపాదించుకున్నారు, ఇంకా కొంత స్థలం కూడా కొనుక్కున్నారేమో, ఒకవేళ చక్కటి ఇల్లు కూడా కట్టుకున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి, చాలా చక్కగా సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు. అబీమెలెకు ఆయన పేరేంటి? నయమి భర్త పేరేంటి? ఎలీమెలెకు. ఆయన చనిపోయాడు. ఏమయ్యాడు? ఆయన చనిపోయాడు. ఎక్కడ చనిపోయాడు? మోయాబు దేశంలోనే చనిపోయాడు. అవి చనిపోయిన తర్వాత అనుకున్నారు, అయ్యో నాన్నగారు చనిపోయారు, ఉంటే మంచిగా ఉండేది, ఇంకా కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉంటే మన నాయన ఇప్పుడు ఉంటే ఎంత బాగుండేది. మన ఎవరు అంటున్నారు, మా అమ్మ 23వ తారీఖు, 8వ తారీఖు నాయనమ్మ చచ్చిపోయి జనవరి 23 తారీఖు నాడు ఆ సమాధి కాడికి వెళ్ళాం. కొన్ని పూలు వేసి క్యాండిల్ ముట్టించి ఇంటికి వచ్చిన తర్వాత, అబ్బా నాయనమ్మ ఇప్పటిదాకా ఉంటే ఇవన్నీ చూస్తే ఎంత సంతోషపడేది, ఎంత ఆనందపడేదని చెప్తున్నారు మా అక్కళ్ళు. కాబట్టి వాళ్ళు కూడా అలా అనుకున్నారేమో, మన నాయన ఉంటే ఇప్పుడు దాకా ఎంత సంతోషపడేవాడు, ఎంత ఆనందపడేవాడు, ఎంత చక్కగా మనం సంపాదిస్తున్నాం, ఎంత సమకూర్చుకుంటున్నాం, ఎన్ని కట్టుకుంటున్నాం, ఎన్ని కూర్చుకుంటున్నాం, ఎంత కష్టపడుతున్నాం అని వారి కష్టార్థాన్ని గురించి వారు చెప్పుకుంటూ, వారు సంపాదించిన దాన్ని బట్టి చెప్పుకుంటూ ఎంతో ఆనందించారు. ఒకసారి తన నాయనం గుర్తు చేసుకొని దుఃఖపడ్డారు. అలా సాగిపోతూ ఉన్నారు. ఆ మోయాబు దేశం అది విగ్రహారాధన దేశం.
వాళ్ళకు ప్రార్థన లేదు, వాళ్ళకు వాక్యము లేదు, బైబిల్ చదవడం లేదు, దేశంలో కూర్చోవడం లేదు, దేవుని కొరకు ప్రయాసపడడం లేదు, దేవుని కార్యాలు పట్టించుకోవడం లేదు. ఆ జీవితంలో ఏది లేకుండానే అలా కాలాలు గడిచిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి, సాగిపోతున్నారు. ఆ ఏరియాలో విగ్రహారాధన బాగా జరుగుతుంది. ఆ ప్రాంతంలో ఏం జరుగుతుంది? విగ్రహారాధన బాగా జరుగుతుంది, ఆర్భాటంగా జరుగుతుంది, అట్టాసంగా జరుగుతుంది. ఈ పిల్లలు ఇద్దరు కొడుకులు కూడా ఊరికే సరదాగా చూసేద్దాం, అప్పుడప్పుడు చాలామంది సమ్మగ జాతర చూసేద్దాం, జనం ఎట్లుంటారు అనుకొని పోతున్నారంట. ఏ జాతర? చాలామంది ఉంటారంట, లక్షల మంది ఉంటారంట, కాబట్టి వేల మంది ఉంటారంట, చూసేద్దాం అనుకొని పోతున్నారు. అంటే వీళ్ళట చూసేద్దామని పోయారు. ఏం జరిగిందో నాకు తెలియదు. ఇద్దరు కొడుకులు ఒకటేసారి చచ్చిపోయారు. ఉందా? ఫస్ట్ అధ్యాయంలో ఉంటుంది. అది ఎన్ని సంవత్సరాల తర్వాత అండి? వెంటనే రాదు. మనం పోయిన వెంటనే సమృద్ధి ఉంటుంది, ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఓ చాలా హ్యాపీ 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 హ్యాపీ, చాలా బాగుంటుంది. ఇంచుమించు 10 సంవత్సరాల తర్వాత అక్కడ నివసించిన తర్వాత మహ్లోను కిల్యోనను ఇద్దరును చనిపోయిరి. అంతే. కాగా స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయను. ఏమైపోయింది నయమి? కారణం ఎవరు? ఆ మోయాబు దేశానికి వెళ్ళడానికి కారణం ఎవరు? అరే మాట్లాడండి అండి. ఈ నా చిన్నవారిలో ఎవరికైనా నువ్వు అడ్డుబండగా ఉన్నట్లయితే వాడి మెడకు పెద్ద తిరగర్రాయి కట్టి మిక్కిలి లోతైన సముద్రంలో వేయుట వాడికి మేలు. అడ్డుబండగా ఏంటండి? అడ్డుబండ దేవుని దగ్గరికి నడిపియాలి, కానీ దేవుని దగ్గర నుంచి దూరం చేసేటువంటి వ్యక్తులకు శాపం. దేవుని దగ్గర నుంచి దూరం చేసే వారికి నష్టం, అపాయం. ఏంటండి? బెత్లెహేము నుండి ఏం చేసింది? దూరము వెళ్ళిపోవడానికి కారకురాలు ఎవరండి? అందుకని ఆమెను చంపలే. అందుకని కారకుల్ని చంపడు. కారకులు శిక్ష అనుభవించడం కొరకు నిలబెడతాడు. ఎన్ని రోగాలు వచ్చినా సావరు, ఎన్ని అపాయాలు వచ్చినా సావరు, ఏదొచ్చినా సావరు, కరోనా వచ్చినా సావరు. ఏంటండి? ఇంకోటి ఏంటిది? డబుల్ టైఫాయిడా, డెంగ్యూ వచ్చిన సావరు, ఏదొచ్చినా క్యాన్సర్ వచ్చిన సావరు, ఏదొచ్చినా సావరు. ఎందుకు సావరంటే నువ్వు కళ్ళారా చూడాలి. నీకు కలిగే నష్టాలను కళ్ళారా చూసిన తర్వాతే అప్పుడు ముగింపు. కాబట్టి ఇవన్నీ కూడా వింటూ తన హృదయ కోత, భయంకరమైన బాధ. నా కొడుకులు లేకపోతే నేను ఎందుకు బతకడం అని ఎంత ఏడ్చుంటుందో, ఇన్ని రాత్రులు నిద్రపోలేదో, ఎంత కుమిలిపోయిందో, ఎంత మంచి భోజనం వండి పెట్టినా తినలేదో, ఎంత భోజనం ఉన్నా, ఎన్ని అట్టాసమైన బియ్య బస్తాలు ఉన్నా, ఎంత సన్న బియ్యం ఉన్నా, ఏంటండి పొద్దుగాల సాయంత్రం మటన్ ఉన్నా, అట్టాసమైన పల్లి నూనె పట్టించుకుని సపరేట్గా అదైనా, నువ్వుల నూనె పట్టించుకుని సపరేట్గా అదైనా, తెలుసా మీకు? కొంతమంది సపరేట్గా వాళ్ళే పట్టించుకొని వస్తారు. అలా కల్తీ ఉన్నది, దీనిలో కల్తీ ఉన్నది, సపరేట్. అంత మంచి వసతుని దేవుడు నీకు కలిగజేశాడు. కాబట్టి అంత మంచిగా తను జీవించినటువంటి వ్యక్తిగా ఉండింది. అన్ని వసతులు తను కలిగజేశాడు. కానీ భర్తను తీసేశాడు, కానీ కొడుకులను తీసేశాడు. ఏంటండి? వాళ్ళతో ఆనందించవలసినటువంటి తల్లి వాళ్ళు లేకుండా ఆనందించప్పుడు ఇప్పుడు ఆనందించు. భక్తిహీనుడి కలిగి ఉన్న గొప్ప ధన సమృద్ధి కంటే ఏమైనా పని ఉంటే చెప్పండి, పని సపడే కూర్చోకండి, ఉట్టిగానే రాలేను. ఏంటండి? భక్తిహీనుకున్న ధన సమృద్ధి కంటే ఏదో ఉంటుంది బైబిల్లో, గట్టిగా
ఎంత కలిగి ఉన్నా నీతిమంతునికి కలిగినది కొంచెమైనను ఆ. బహుమంది భక్తిహీనులకు బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. శ్రేష్టమైనది ఏది? నీతి. దేవుడితో కలిసి ఉంటూ, ఆయన కష్ట నష్టాల్లో కలిసి ఉంటూ, ఆయన బాధల్లో కలిసి ఉంటూ, ఆయనతో సమీపంగా ఉంటూ, ఆ కష్టాలు పంచుకుంటూ ఉంటే మిగిలింది ఎంత? కొంచెమే. కొంచెమే. ఎన్లానూ కలిసి ఉండట్లేదు, కానీ బాగా సమృద్ధి ఉన్నది. కంటే అని ఉంది కదా, ఏమనుందండి? నీతిమంతునికి కలిగినది కొంచెమైనను నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. శ్రేష్టమైంది ఆ కొంచెము. ఆ మాడి చెక్కలే ఆనందము, ఆ గంజి మెతుకులే ఆనందము, ఆ రోటి మిఠాయి పచ్చడే ఆనందము. అది ఎంత సంతోషం ఇస్తుంది, ఎంత తృప్తినిస్తుంది. మాంసం కొరత తింటే వచ్చే బలమేందో నాకు తెలియదు, కానీ పచ్చడి వేసుకొని తింటే కూడా మాంసం కూర తిన్న వాళ్ళకి ఎంత బలం వస్తుందో అంత బలం ఈ పచ్చడిలో దేవుడిస్తాడు, దేవుడు ఇవ్వగలడు. అలాంటి విశ్వాసం నీకుంటే, ఆ నమ్మకం నీకుంటే, ఆ బలాన్ని నువ్వు ఈ పచ్చడిలో నువ్వు చూడగలవు, ఈ పచ్చడిలో చూడగలవు. అంత గొప్ప విజయాన్ని దేవుడు మనకు కలిగజేస్తాడు. కాబట్టి ఇక్కడ సమృద్ధిని కోరుకున్నది ఆమె. ఏం కోరుకున్నది? సమృద్ధిని కోరుకున్నది. సమృద్ధిని కొంతమంది తిడతారు బాగా విశ్వాసులు, మీరే కానీ ఈ కొంపలో ఉప్పు ఉంటే పప్పు ఉండదు, పప్పు ఉంటే కుప్పు ఉండదు, ఈ కొంపలో ఏమున్నది గురిచెత్తు బంగారం లేదు ఈ కొంప పాడు వడా, వీడిని కట్టుకుని మొద్దుని కట్టుకున్నాడు, వీడు ఏం సంపాదించాడు, ఇదేం తెచ్చింది, కట్నం ఏం తెచ్చింది, లక్ష ఇస్తున్నాడు, వాడు లక్షలు ఏమి ఇయ్యలే. అరే భలే తిట్టుకుంటారండి కొంతమంది. అరే నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు, అద్భుతమైన ప్రార్థన పరుడివి, అద్భుతమైన ప్రార్థన పరురాలువి, అద్భుతమైనటువంటి టాలెంట్ గల వ్యక్తులు మనం. కానీ తిట్టడంలో కూడా టాలెంట్ ఏంటండి? సనగడం కూడా టాలెంట్, కోపం తెచ్చుకోవడం కూడా టాలెంట్. అబ్బా! కాబట్టి ఎన్నిసార్లు వాళ్ళు విసిగిచ్చిందో కొడుకుల్ని, భర్తని ఎన్నిసార్లు విసిగిచ్చిందో, ఆ విసుగు భరించలేక పావే అమ్మ పావే, సప్పుడే పోదాంపా, సరే పావే, ఏం భరించలేక మాట్లాడండి. అట్లా జోరీగలాగా ఆమె ఎంబడబడ్డది. ఏయిగా కంటిలో నలుసు, కాలిలో ముళ్ళు, చెవులో జోరీగా, పంటి కింద రాయి, ఇంత అంత కాదట. అబ్బ ఎంత బాధ పెడుతుందో. ఆ విధముగా నయమి కూడా పంటి కింద రాయిలాగున్నది, కంటిలో నలుసులాగున్నది, చెవుల్లో జోరీగలాగున్నది, కాలిలో ముళ్ళులాగున్నది. భయంకరంగా విసిగించింది, భయంకరంగా బాధ పెట్టింది. కుటుంబాన్ని తరలించుకొని పోయింది. ఏంటండి చూడు, దేవుడు మనకుంటే చాలు. ఏంటండి? ఆయన మనకుంటే చాలు. ఆయన ఉన్నప్పుడు కొన్నిసార్లు మనకు కరువు కటకాలు కూడా వస్తాయి. అదే భక్తి. దాన్ని గుర్తించడమే భక్తి, దాంట్లో నిలదొక్కోవడమే భక్తి, దాంట్లో నిలబడమే భక్తి, వాటిని భరించడమే భక్తి. అంతేగాని నేను సమృద్ధిలో పెరిగొచ్చిన మా నాయన బాగా పని చేశాడు. ఏం చేశాడు మా నాయన ఉద్యోగస్తుడు, నేను అట్టాసంగా మా అవ్వ అనేది ఏమనంటే, నెయ్యో బుక్క బువ్వ బుక్క తిన్నవరం మేము, మా అవ్వగారు బంగారం పంచుకున్నారు రా అనేది మా అవ్వ. మా సోలతోని బంగారు వజ్రాలు పంచుకున్నారండి వాళ్ళ అవ్వగారు. తెరదొత్తి మా అవ్వ మీద గురిచెత్తు బంగారం లేదు. వాళ్ళ అవ్వగారు ఏం పంచుకున్నారంట? బంగారం సోలలతో పంచుకున్నారంట, కానీ ఏమకేమీ లేదు, బంగారమే లేదు. ఎర్రగుర్రం ఇక్కడ, తెల్లగుర్రమా? ఇప్పుడు కనీసం నల్లగుర్రం అని ఎక్కరాదా అంటే
కనీసం ఏదన్నప్పుడు చూపించమంటే లేదు రాని అయ్యే మొత్తం అమ్మక తిన్నాడు రాంటిది భలే తిట్టేది మరి మా నాయన తిట్టేది. కాబట్టి చూడండి, సమృద్ధి కాదు, నా బంగారమా నీవే యేసయ్యా, నా బంగారమా. మైకి తీసుకునే వరకన్నీ నీ చేతులు ఎందుకు? నీవే నాకు చాలును యేసు, నీవే నాకు. మీరు పాడరండి. నీవే నాకు యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే ఏంటండి, ఎంతమంది బంధువులు ఉన్నా నీకేం చేయరు వాళ్ళు. యేసుక్రీస్తు నీ బంధువుడై ఉండాలి, నీ స్నేహితుడై ఉండాలి, నీ బంగారమై ఉండాలి. చాలామంది బంగారం లేదు ఎడుతూ ఉంటారు, ఏమి లేదని ఎడుతూ ఉంటారు. చచ్చిపోతే గురి చేస్తాన్న నోట్లో పెట్టడానికి లేదు కాదురా అని తిట్టేటోళ్ళు ఉన్నారు. పిచ్చి మొఖం, నువ్వు ఒక అన్యురాలివి, యువతివి, నువ్వు ఒక అన్యురాలివి. నీకు దేవుడు తెలియదు, నీకు దేవుడు నమ్ముకున్నావు, చర్చికి వస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, సాక్ష్యం ఇస్తున్నావు, కానీ నీ మాటలు, నీ నోటికి వచ్చే మాటలు అన్య మాటలే మాట్లాడుతున్నావు. చచ్చిపోతే ఏం పెట్టాలంటే నోట్లే చెప్ప బంగారం పెడతారా? ఎవడను పెడతాడా? క్రైస్తవుడు పెడతాడా? అంతే. సరిగా రాట్లే గట్టిగా. చూడండి, గురి చేత్తు బంగారు లేకపోతామే ఏంటండి, ఏదంటే ధరించుకోవాల్సింది మనం గుణమను అక్షయ అలంకారం. కాబట్టి నయోమి ఆమె ధరించుకున్నది ఎంత సంతోషిస్తుంది, ఎంత ఆనందిస్తుంది. కానీ ఆ ఆనందము, సంతోషము 10 సంవత్సరాల తర్వాత మొత్తం కుప్పగూలిపోయింది. ఆనందము, సంతోషం ఏమైపోయిందండి? 10 years లోపే మొత్తం అయిపోయినాయి. అంతా పోయింది. అంతా నా ఏంటండి, అంతనా అందరా? అంతా నా వారే అని ఎంతో సంబరపడగా, నట్టనడి సంద్రాన నన్ను ముంచినారే. ఎంతో సంబరపడగా, నట్టనడి సంద్రాన నన్ను ముంచినారు. తీరము చేర్చెందుకో వచ్చినావా, తీరము చేర్చెందుకో కన్న తండ్రి నీవై, కన్న తండ్రి నీవైన ప్రాణమిచ్చినావు. నిన్ను పాడని యేసయ్యా,
హల్లెలూయా 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 స్తుతించి పాడి కీర్తింతును జీవము కంటే ఉత్తమము నీ కృపలో హల్లెలూయా స్తుతించి పాడి కీర్తింతును జీవము కంటే ఉత్తమము నీ కృపలో. ఏంటండి, అందరూ నా వాళ్ళే అనుకుంటాం కొన్నిసార్లు మనం. వీళ్ళు మా వాళ్ళే, వాళ్ళు మా వాళ్ళే, అందరూ మా వాళ్ళే. ఎవ్వరు కారో. చచ్చిపోయిన కాడ పాడతాం. ఏం పాట అది? డేవిడ్ అదే పాట పాడతాం. చచ్చిపోయినప్పుడు పాడతామండి. అదేం పాట అది? గట్టిగా. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో ఎవరెవరో ప్రాణానికి నా ప్రాణం అంటారు ఎవరెవరో ఎదురవుతుంటారు. నీకి నా ప్రాణము అంటారు. కష్టాలలో వారు కదలిపోతారు. కరుణగల యేసు నాతో ఉంటాడు. కరుణగల యేసు నాతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో ఎవరికి ఎవరు లోకములో ధనము నీకుంటే అందరూ వస్తారు. దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు. దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. అరే ఎవరిని నమ్మినా ఫలితం లేదురా. యేసుని నమ్మితే మోక్షం పొందిరా. యేసుని నమ్మితే మోక్షం పొందిరా. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే లోకములో ఎవరికి ఎవరు ఈ లోకములో. నయమి ముగ్గురు చచ్చిపోయిన తర్వాత నేను ఇక్కడ బెత్లెహేములో ఉండా. నా వాళ్ళ దగ్గరికి పోతా. బెత్లెహేముకు పోతా. నా ఇంటికి నేను పోతా. నా ఊరికి నేను పోతా అని ఆమె రిటర్న్ అయింది. ఎప్పుడు? మనిషి కాలు వెనక్కి తిరగాలి దుర్దినములు రాకముందే. వీటి యందు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకముందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. దుర్దినాలు తప్పకుండా వస్తాయి. ఆయన్ను మనం గనక లెక్క చేయకపోతే, ఆయన మాట వినకపోతే, ఆయనకు లోబడకపోతే, ఆయనకు భయపడకపోతే, ఆయన లెక్క చేయకపోతే ఏంటండి, ఇవన్నీ శాశ్వతం కాదు. ఈ లోకంలో మనకెన్నున్నా అవి అశాశ్వతమైనవి. అవి ఎప్పటికీ ఎన్నటికీ అవి శాశ్వతమైనవి కావు. అవి మనకు సంతోషాన్ని ఇచ్చేవి కావు. కాబట్టి ఎప్పుడు తెలిసింది మీకు? 10 years పట్టింది. ఎంత? ఒక 10 సంవత్సరాలు పట్టింది సత్యాన్ని అర్థం చేయడానికి. ముగ్గురిని సంపదే కానీ అసలు పాయింట్ మీదకి ఏమే మాట్లాడండి. అసలు పాయింట్ మీదకి రావాలంటే ముగ్గురు ప్రాణం తీస్తే తప్ప ఆమె సరైన పాయింట్ మీదకి రాలేదు. చాలామంది అంతే. మంచిగా చెప్తే ఎవరు వింటారు? వినరు.
కాబట్టి అప్పుడు వెనక్కి తిరిగింది. ఆమె ఎప్పుడైతే వెనక్కి తిరిగిందో అప్పుడు ఆమె కోడలను తనతో పాటు తోడు ఇచ్చాడు. దేవుడిచ్చాడు. అత్త మద్దంటుంది, బిడ్డ పో ఓర్ప వెళ్ళి శుభ్రంగా లోకంలో పెళ్లి చేసుకొని బతకడానికి వెళ్ళిపోయింది. నువ్వు కూడా వెళ్ళిపో. ఏమంటుంది నయమి? ఇదిగో నీ తోడి ఏమంటుంది ఆమె? ఇదిగో నీ తోడి కోడలు. నువ్వు కూడా వెళ్ళిపో, నువ్వు కూడా వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపోయి సుఖపడిపో, భర్తను చేసుకో, భార్యను చేసుకోపో, వెళ్ళిపో. ఒకవేళ నువ్వు నా దగ్గరికి వచ్చినా, నాతో నచ్చినా, నేను రాత్రి పురుషునితో నేను పురుషుని కలిసి ఒక కుమారుని కన్నా కూడా వాడు పెరిగి పెద్దగా అయ్యేదాకా నువ్వు ఉండలేవు. బిడ్డ అప్పటిదాకా ఓపిక పట్టలేవు. నువ్వు వెళ్ళిపో. అన్ని మాటలు ఉన్నాయి దాంట్లో. నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి. ఆ. నేను పురుషునితో నుండలేని ముసలిదానను. దానను నాకు నమ్మిక కలదని చెప్పి రాత్రి పురుషునితో నుండి కుమారులను కనెనను. వారు పెద్దవారగు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకొందురా. మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తలై ఉందురా. నా కుమార్తెలారా అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయను. అది మిమ్మును నొప్పించినంత కంటే నన్ను మరీ ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పెను. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను. రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె ఇదిగో నీ తోటి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే. నీవును నీ తోటి కోడలి వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటనే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేనుగాక అనెను. అది చూసారా, ఎంత గొప్ప ప్రమాణపూర్వకమైన బిడ్డను నయమికి దేవుడిచ్చాడు. ఎందుకంటే నయమి బెత్లెహేము తట్టు తన హృదయాన్ని తిప్పుకుంది, అనగా దేవుని తట్టు తన హృదయాన్ని తిప్పుకుంది. దేవుని తట్టు తిప్పుకుంది, దేవుడితో ఉండడానికి ఇష్టపడింది. ఎంత కష్టమైనా నష్టమైనా ఆయనతోనే నేను ఉంటా, ఆయన దగ్గరే ఉంటా అనే మానస్ తన హృదయంలో ఎప్పుడైతే ఫీడ్ అయిందో దేవుడు చూశాడు. ఆకాశంలో దేవుడు చూశాడు. దేవుడు అంతరంగాలను చూస్తాడా, హృదయాలను పై రూపాలను చూస్తాడా? చెప్పండి వడదని. దేవుడు అంతరంగాలను చూస్తాడు, మనుషులమైన మనం పై రూపాలను చూస్తాం. దేవుడు అంతరంగాన్ని చూశాడు, నయమిని ఇష్టపడ్డాడు. ఇష్టపడి ఏం చేశాడంటే ఆమెకు నచ్చిన వ్యక్తిని తనకి హ్యాడ్ చేశాడు. ఆ రూత్ అనేటువంటి వ్యక్తి త్యాగపూరితురాలు. ఎవరండి? ఆమె అన్యురాలై కూడా అన్యురాలే కానీ అన్యురాలిగా ఉండి ఆయన ఇంటికి వచ్చింది, అన్య పెళ్లి చేసుకుంది. కానీ ఆమె నయమిని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. శరీర కోరికలు కలిగిన బిడ్డ కాదు, లోక సంబంధమైన ఆర్భాటాలు కలిగిన బిడ్డ కాదు. నయమి దేవుడే నిజమైన దేవుడు. నయమి దేవుడే నిజమైన దేవుడు. నయమి దేవుడే ఆరాధించదగిన దేవుడు. కాబట్టి నయమి దేవుణ్ణి నేను హత్తుకొనుండా అని ఎప్పటికైనా సహాయం చేస్తాడు. ఆ దేవునికే నేను చోటిస్తా అనుకొని హత్తుకున్నది. ఎవరిని? నయోమిని. ఎవరు? రూతు. నయోమి దేవుణ్ణి హత్తుకుంది, బెత్లెహేమును హత్తుకుంది. ఎప్పుడైతే నీ మనసు దేవుని తోటి తిరుగుతుందో అప్పుడే నీకు సహకరించేటువంటి వ్యక్తులు నీకు సహాయం చేస్తాడు. నీకు సహాయపడే వ్యక్తుల్ని నీకు చెప్పండి హ్యాడ్ చేస్తాడు. తప్పిపోయిన కుమారుడు ఎక్కడో పందుల పొట్టు కూడా దొరకక తిప్పలు పడుతున్నాడు. తిప్పలు పడతా ఉంటే అక్కడ తను మాట్లాడిన మాట ఏంటంటే, తండ్రి పరలోకమునకు విరోధముగాను నీకును విరోధముగాను నేను పాపము చేసి ఉన్నాను, నీ ఎదుటను పాపం చేసి ఉన్నాను. ఇక మీదట నీ కుమారుణ్ణని, నీ కొడుకునని, నీ కుమారుణ్ణని, నీ సొత్తునని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకోమని అనుకున్నాడు తన మనసులో. తన మనసులో అనుకున్న మాట
పరలోకంలో దేవుడు విన్నాడు, చూశాడు. అంతే. తండ్రి లోపలికి వెళ్ళిపోయి తండ్రికి ఎంతో ప్రేమను కలుగజేసి మీద పడి ముద్దులు పెట్టుకునేటట్లు, దూరంగా చెప్పండి, దూరముగా ఉంటున్నప్పుడు దగ్గరికి పరిగెత్తుకొని పోయి కౌలిగించుకునేటట్లు, కనికపడేటట్లు, ప్రేమ చూపించేటట్లు దేవుడు చేశాడు. అతన్ని తీసుకెళ్ళిపోయి కటింగ్ చేపించి, స్నానం చేపించి, గోర్లు తీపించి, మంచి ప్రశస్తమైన వస్త్రాలు ధరించి, ఉంగరం తిరిగించి, కొత్త చెప్పులు వేపించి, ఆయన కొరకు కొవ్విన దూడ వధించి రాజకుమారులాగా తను చేర్చుకునే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. నువ్వు ఎంత తగ్గుతావో, ఇటు చేస్తావు, మన నన్ను ఇటు చేస్తానంటే వస్తావు, నన్ను బాగానే చూసుకుంటానంటే వస్తావు, నన్ను ముందు పెడతానంటే వస్తావు, నాకు మర్యాద ఇస్తానంటే వస్తావు, నాకు కుర్చీ ఎత్తానంటే వస్తావు, నా తక్కువ చేయనంటే వస్తా, నన్ను తిట్టనంటే వస్తా, నన్ను కోప్పాడనంటే వస్తా, నన్ను ఏమనంటే వస్తా, వాక్యములు తిట్టనంటే వస్తా, వాక్యములు కొట్టనంటే వస్తా, ఇటు ఎత్తనంటే వస్తా, అటు ఎత్తనంటే వస్తా, లేదా నేను రాను, ఆ తిట్లకు నేను భరించలేను. అబ్బో అబ్బో ఎటు తిడుతావు చేశాను, అబ్బో అబ్బో అని అట్లా నిర్ణయం తీసుకొని అట్లా సలహా తీసుకొని వచ్చాడా? ఎట్లా వచ్చాడండి? ఒక పనివాడిగా, ఒక కూలివాణిగా నేను ఉండుటకు ఇష్టపడుతున్నా. మీతో పాటు పడుకోవడానికి కాదు, మీతో పాటు కూర్చోడానికి కాదు, మీతో పాటు ఉండడానికి కాదు, మీ దగ్గర పని చేసేటువంటి వ్యక్తులతో పాటు నేను ఒక్కనిగా ఉండటానికి వస్తున్నా. అక్కడనే ఉంటాను నేను. అది నచ్చింది ఎవరికి? తండ్రి అయిన దేవుడికి అది నచ్చింది. అది నచ్చి అదే స్థానంలో పెట్టలేదు ఆయన్ని. కుమారుని స్థానాన్ని ఆయనకి ఇచ్చాడు. నువ్వు కోరుకోవద్దు స్థానాన్ని. ఏంటండి? నువ్వు తగ్గాలి, తగ్గు స్థానాన్ని కోరుకోవాలి. ఏంటండి? తగ్గు స్థానాన్ని నువ్వు కోరుకోవాలి. నయమి హత్తుకున్నానికి ఇష్టపడ్డది, అంతే. మళ్ళీ బెత్లెహేము దారి పట్టింది, బెత్లెహేము దారి పట్టింది, బెత్లెహేము దారి పెట్టింది. ఒక్కతే వెళ్ళడానికి ఇష్టపడ్డది. కానీ దేవుడు ఆమెకి మంచి చక్కటి సహకారిని సిద్ధపరిచాడు. ఇంకోటి ఏంటంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే 7 కుమారుల కంటే మెన్నైనదట ఆమె. ఎంతమంది? చచ్చిపోయింది ఎంత కొడుకులు? భర్త 2 కుమారులు, 3 కోల్పోయింది. కానీ దేవుడు డబల్ ఇచ్చాడు. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు ఇతన్ని కనెను. అదే. ఎంతమంది కోడలటమే? 7 కుమారుల కంటే మెన్నైన కోడలు. నీ కోడలు ఎట్లాంటి కోడలు అనుకుంటున్నావు? అది ఎట్లాంటి కోడలు అనుకో. నీ కోడలు 7 కుమారుల కంటే మెన్నైనది. నువ్వు కోడల్ని తిడతావా? దాన్ని దుమ్మెత్తిపోతా, నా సొమ్మంది తింటానవే, నా బంగారం అది తింటానవే, నా డబ్బు అది తింటానవే. అది ఎవతండి తినటానికి? అది ఎవతి తినటానికి? ఎవరికి పుట్టిందా తినటానికి? అరే మాట్లాడరేంటండి? నీ కొడుకుని తీసిపోయి దానికి కట్టినావు కదా, బుద్ధి లేదా? నీ కొడుకుని తీసిపోయి దానికి కట్టిన నీ కొడుకు సాకిరంతా చేస్తుంది. అది తినటానికి అర్హులారా కాదా? అరే మాట్లాడమందే, అర్హురాలా కాదా? మరి నేను నోరు గొవ్వి తిడతానవా? నోరు గొవ్విందా? నిజమా? నా బిడ్డ తింటలేదు, నువ్వు తింటావు, ఎక్కడ దాని తింటాను, నా బిడ్డ తింటలేదు. ఎట్ట తిడతాను అనుకున్నావు? నువ్వు ఇక్కడ కోడలు తిడతాను కాబట్టి నీ బిడ్డ దిక్కులేంది అవుతుంది. నువ్వు ఇక్కడ కోడలు ఓర్తలేవు కాబట్టి నీ బిడ్డను ఎవడు ఓర్వలేని పరిస్థితికి తెచ్చింది నువ్వే. ఎవతివి నువ్వంటే? తల్లి. నీ బిడ్డకు తల్లివి కదా నువ్వు. నీ తల్లిగా నువ్వు ఉండి నీ బిడ్డను ఆగమాగం చేస్తుంది. ఎవరు అనుకుంటున్నావు? నేనే అంటే అత్తను, మామను. నా బిడ్డ ఏడుస్తూ ఉంటే నేను తట్టుకోలేనే. నా బిడ్డ ఏడుస్తూ ఉంటే తల్లి తట్టుకోదే. అది ఎక్కడిదో వచ్చిందేమో బాగా సుఖపడుతుంది, ఎక్కడి నుంచి వచ్చిందో బాగుంటుందా. నా అదృష్టం గిట్ట అయిపోయింది. దానికి బంగారు జీవితం వచ్చింది. దానికి ఎవరికి? ఎందుకు ఎడుతున్నావు అట్లా? రోగం వచ్చిందా నీకు ఎంత ఓర్వలేనితనం ఉంటుంది? పిచ్చిదానా, ఎంత ఓర్వలేనితనం ఉంటుందా నీకు? అందుకు ఓర్తలేవు కాబట్టి నీ దేవుడు నీ బిడ్డను ఓర్వకుండా అక్కడ చేశాడు. తన్నిట్టట్టు చేశాడు, గుద్దిట్టట్టు చేశాడు. నువ్వు ఇక్కడ కోడల్ని మంచాలు తింటే పడుకొని తెలవు, కంచాన్ని తింటా, ఏది తిన్నా తిడతావు. గంత మంచి చీర కట్టుకుంటావే, గంత మంచి నగలు పెట్టుకుంటావే, నాది బంగారం కాదే, నాది బట్టలు కాదే, నాది ఇల్లు కాదే, నాది వాకీలు కాదే. అందుకే దానికి ఏం లేకుండా చేశాడు దేవుడు. ఎవరికి? దానికంటే గట్టిగా చెప్పండి.
గట్టిగా సత్యం మాట్లాడుకుందాం. బిడ్డకు నీ బిడ్డకు దిక్కులేని అయిందంటే కారణం నువ్వే. తల్లిగా నువ్వే దిక్కులేని దాన్ని చేశావు, తండ్రిగా నువ్వే దిక్కులేని దాన్ని చేశావు. ఓర్స్తలేవు నువ్వు. ఎవరిని? కోడలు. గట్టి చెప్పా, కోడలు. గట్టి చెప్పా. కోడలు. ఆడలు కొడతారా చప్పట్లు, మొగలు కొడతారు చెప్పండి. ఎవరు కొడతారు చెప్పండి. చప్పట్లు ఎవరు కొడతారని మాట్లాడండి. అందరు కలిసి కొడతారా? ఆడలు కొడతారా, మొగలు కొడతారా, అందరు కలిసి కొడతారా? అయిపోయిన దెబ్బకే నువ్వు ఆపితే ఆగేది లేదు. సత్యం సత్యమే, నడిచేది నడిచేదే, దేవుడు చేసేది చేసేదే. కాబట్టి అత్తలారా మీ కోడలను బిడ్డల్లాగా చూసుకోండి. మామలారా, ఓ మామలారా, మామయ్య మామయ్య అంటే మామయ్యవతే నీకు, మామయ్యవాడే నీకు. నా పొడతా మళ్ళా అక్కడ పడతాడు. ఎవడండి? అక్కడ అల్లుడు కాదు, మామ. అక్కడ లేడు మామ, నీకు ఇక్కడ మామయ్య. నేను మామయ్య పిలుస్తాను, ఓరవపోతే అక్కడ మామని లేపుతాడు. పొడవరా, పొడవ కెత్తను పొడవనట్టుగా లేపుతాడు. సాలేనుక చెప్పండి పడతానే, సాలేనుక సాలే, నువ్వేది ఎత్తుతావో అదే కోసుకుంటావు. ఏ సోలతో కొలుస్తావో అదే సోలతో నీకు కొలువబడుతుంది. ఏ కంగారు పడుతున్నావు? కొంతమంది భలే ఏడతారండి. ఏంటి ఏడుపు అంటే వాళ్ళ ఏడుపు ఏంటంటే, నేను నా బిడ్డలకు ఇంత అదృష్టం వచ్చింది, ఎక్కడ దానికో ఎందుకు ఎక్కడ రాని దానికేమో ఏందట నేను చూసినా తప్పు అవుతుంది, ఎడు చూసినా బాధే ఉంది. ఇప్పుడు అక్కడ నన్నే చూసినారు అనేటట్టున్నది ఇప్పుడు కథ. ఏంటండి, ఎడు చూసినా బాధే ఉంది. చెప్పండి, ఇటు చూడ, మేము ఒక చూడ, రైట్లో మొహం చూద్దాం. చెప్పండి చెప్పండి. నువ్వు కోడల్ని నీ బిడ్డలా చూసుకో. నీ బిడ్డను అక్కడ బిడ్డలాగా చూసుకునేటట్లు నీ దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు అలా చేస్తాడు. నీకు సత్యం తెలియకపోతే ఎవడేం చేస్తాడు? నీకు సత్యం తెలియకపోతే నువ్వు అంత గుడ్డ దిశలో పడ్డట్టుగా ప్రవర్తిస్తే ఎవడు కారణమవుతాడు? దేవుడు కారణమవుతాడా? ఎన్ని విషయాలు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఆయన వాళ్ళ ప్రవర్తించకపోతే నష్టపోయేది నువ్వా, ఆయన? నువ్వే. కాబట్టి దేవుడు ఆ అత్తమ్మకి ఎట్లాంటి కోడల్ని ఇచ్చాడండి? 7 కుమారుల కంటే మిన్నైనటువంటి కోడల్ని ఇచ్చాడు. నయమి కోడళ్లను బాగా ప్రేమించిందండి. చెప్పండి, నయమి కోడళ్లను బాగా ప్రేమించింది. ఆమె చేసే ప్రార్థన కోడళ్ళు చూశారు, అది బాగా పట్టుకున్నది. ఎవరిని? రూతును బాగా పట్టుకుంది. ఈమె దగ్గర భక్తి ఉన్నది. ఎవరి దగ్గర? మా అత్తమ్మ దగ్గర భక్తి ఉన్నది. మా అత్తమ్మ మంచి ప్రార్థన పర్రాలు అని గుర్తించింది. ఎవరు? కోడలైనటువంటి రూతు. అందుకనే ఆమెను హత్తుకోవడానికి ఇష్టపడ్డా. కొంతమంది అత్తలేమో వాళ్ళ రంకులేశాన్ని చూపిస్తూనే ఉన్నారు. వాళ్ళు ఈ రేషం అంటే మొత్తం చికెన్ తిప్పేసి మీద ఇంటికా ముంగడికి వేసుకొని తూలుతో చూసావా అటు తూలినాడు తూలుతూ ఉన్నారు చాలామంది. అందుకనే ఇక మనం ఏరు పడదాంపా బావా మనం ఏరే అనుకుందాంపా. వాళ్ళిద్దరిని అక్కడ ఉండని, మన దస్తపడికి పక్కకి వెళ్ళిపోదాం. ఈ చెర కంటే కారం తిన్నా మంచిదే, మిరం తిన్నా మంచిదే. ఏడుందాం, వేరే ఉందాం, ఏర్పడదాం. నయమి ఆమె అత్తమ్మకు పెట్టిన తర్వాత కొడుకు ఏం చేస్తాడు? కొడుకైతే నిజంగా తల్లికి పెట్టిన తర్వాతే కొడుకు తినడానికి ఇష్టపడతాడు. అదే సేమ్ యాజ్ ఇట్ ఈస్ దేవుడు రూతులు పెట్టాడు. కొంతమంది కొడుకులు దుర్మార్గులుగా ఉంటారు, కానీ మంచి కుమారుడికి ఉన్న బుద్ధి ఎట్లా ఉంటుందో అలాంటి బుద్ధి కోడల్లో దేవుడు పెట్టాడు. మన పోషకుడు ఎవరు అనుకుంటున్నారు? ఆయనే పోషకుడా. ఇది పాట ఉంటుంది, రక్షకుడా నా పోషకుడా. భలే ఉంటుంది పాట. కాబట్టి మన పోషకుడు నన్ను సరిచూతని గిచ్చుకోకు, నన్ను చూతలేరని గిచ్చుకోకు, మానేయ్. గిచ్చుకోకు, నోరు తెరవకు. నువ్వు ఎట్ట ప్రవర్తిస్తానో చూసుకో. కావాలని ప్లేట్ తిప్పేసుకో, నీ ప్లేట్ తిప్పేసుకో. నీ జీవితం ఎలా ఉందో తిప్పేసుకో. నువ్వు నీ కోడల్ని ప్రేమిస్తే నీ బిడ్డల్ని దేవుడు ప్రేమించేటట్లు అరే మాట్లాడండి అండి, అంతే. దానిలో సందేహమే లేదు, అనుమానమే లేదు. అది బ్రాండ్.
కాబట్టి అలాంటి శ్రేష్టమైన అత్తగా ఉన్నవా? అత్తలారా, మామలారా, వామ్మో లొలి పెడితే భయంకరంగా భార్యని తిట్టినాడు తిడతాడు మామ. ఎవరిని? భార్యని తిట్టినాడు తిడతాడండి. కోడలు ఎటు తిడతాను దాన్ని? ఇది చెప్పరాదా? ఓ అయ్యా, భర్తని తిడుతుంది. ఎవరు? కోడలు. ఎంత భయంకరమైన శుభవార్త లేని వాళ్ళు వస్తుంది. ఎందుకు అలాంటి వార్తలు వస్తున్నాయి అంటే, నువ్వు లైన్ తప్పావు, ట్రాక్ తప్పావు, దేవుని చిత్తం తప్పావు, దేవుడు నీకు ఇచ్చిన నియమంలో నడుస్తలేవు. ఇదే మార్గం. నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తిరగవద్దు. నువ్వు అటు ఇటు తిరుగుతా నష్టపోయేది నువ్వే. నీకు ఎటువంటి సుఖం దొరకదు. ఏ హ్యాంగిల్లో కూడా నువ్వు ఆనందాన్ని అనుభవించడం కష్టం. నీకు ఆనందం ఎవడిస్తాడు? ఆనందాన్ని ఆయన ట్రాక్ తప్పిన తర్వాత, ఆయన లైన్ తప్పిన తర్వాత, నేనే మార్గమును, నేనే మార్గం, ఆయన మార్గం నడవకుండా నువ్వు వేరొక మార్గం నడుస్తుంటే ఎంత మాత్రం కూడా నువ్వు పొందుకోవాల్సిన ఆనందాన్ని పొందుకోవు. చచ్చిపోయేదాకా దుఃఖము, వేదన, బాధ అనుభవించి చచ్చిపోతావే తప్ప ఎంత మాత్రం సుఖ సౌఖ్యమైన జీవితానికి దొరకదు. అది దొరకాలంటే ఆయన మాట నువ్వు ఖచ్చితంగా వినాలి. నీకు నచ్చకపోయినా వినాలి. నీకు నచ్చితే ఎంత, నచ్చపోతే ఎంత, ఆయన మాటే కరెక్ట్. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ జ్ఞానిని కదా అని అనుకోవద్దు. నువ్వెంత సంపాదించినా, నువ్వెంత చేసినా ఆయన చిత్తానికి నువ్వు దిగాల్సిందే తప్ప నీ ఇష్టం వచ్చి నడిస్తే దాని యొక్క పర్యావాసం ఏంట్రా, పర్యవస్థానం అనుభవించక తప్పదు. కాబట్టి దేవుని బిడ్డలారా, నయోమికి దేవుడు అద్భుతమైనటువంటి సుఖం ఇచ్చింది. ఎందుకంటే ఆమె చెడగొట్టింది, మళ్ళీ ఆమె చెడగొట్టిన జీవితాన్ని ఆమె తిరిగి కట్టుకుంది. ఏంటండి, తప్పులు నాదే అనుకున్నది, అంతే. వెనక్కి తిరిగి రావడానికి ఇష్టపడదు. కొంతమంది లొల్లి పెట్టుకుంటారు, మళ్ళీ తిరిగి రావడానికి వాళ్ళనే రమ్మను, నేను రాను. ఈమె లొల్లి పెట్టుకొని ఏమైపోతుంది? ఎక్కడికి? అవగారింటికి ఏమైపోతుంది? పోయి అక్కడికి ఫోన్ చేశాలో, రా, నువ్వు అత్త నువ్వు పోయినావు, నువ్వే రా అని అంటాడు. ఎవడు? అరే మాట్లాడండి అండి. నువ్వు ఎట్లా పోయినావో గట్లనే రా. మళ్ళా ఏ కాళ్ళతో నడుచుకుంటూ పోయినావో మళ్ళీ అవే కాళ్ళతో నడుచుకుంటారా అని అంటే, కాదు నేను అట్లా నడుచుకుంటే నీ ఇన్సల్ట్ గానా, నీకు నువ్వే వచ్చి నేను ఎవరు తీసుకొచ్చాడు అన్నవా నువ్వు మళ్ళా అంటే, నేను అలగనా, నేను గొలగనా, నేను బాధపడనా? ఓహో, నీకు అంత దూరం తెలిసిందంటే మరి ఎందుకు అడుగు పెట్టినావు? బయట అడుగు ఎందుకు పెట్టినావు? కొంతమందికి ఇదొక డిమాండ్, మళ్ళా ఇదొక పోజు. మళ్ళీ ఏం పోజు? ఇది తెలివి తక్కువ పోజా, తెలివి కల పోజా ఇది? చెప్పరేంటండి, నువ్వేరా, నువ్వు బండి వేసుకొని రా, ఇద్దరం కలిసి పోదాం. అన్నీ రెడీ చేసిన, సంచిలో పెట్టిన బట్టలన్నీ. మా నాయన లేడు, ఎవరు లేకపోయినా పర్లేని, అత్తనన్నా కదా, ఇక రా, నువ్వు రా. ఇసిగిపోయింది అనమాట. ఇసిగిపోయిపోయింది. రా తొందరగా అత్తే, ఇద్దరం కలిసి పోదాం. బండి వేసుకొని రా, కారు ఉంటే కారు వేసుకొని రా, జీప్ ఉంటే జీప్ వేసుకొని రా, అంత ఇద్దరం కలిసి పోదాం. మళ్ళా ఎందుకు నువ్వే రా, నాకు పని ఉంది. అట్ట కాదు, నువ్వు రా, నువ్వు అత్తే, ఇద్దరం కలిసి పోదాం. అబ్బో, పోయేటప్పుడు ఇద్దరు కలిసిపోయిలా మాట్లాడరు మళ్ళీ అని తోసేసిపోయినావు కదా. ఇప్పుడు అరే మాట్లాడరండి. నయోమి చూడండి, ఆమె తులసేసిపోయింది కాబట్టి మళ్ళీ తిరిగి తానే బెత్లెహేమునకు రావడానికి ఇష్టపూర్వకంగా వచ్చేసింది. అందరూ ఆ బెత్లెహేములో చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. అవి విని విడిచిపెట్టింది, ఒక్క మాట పట్టించుకోలేదు. కారణం నేనే అన్నది. ఆ ఊళ్ళో కూడా ఏమన్నదంటే, నేను మారా, దేవుడు నన్ను ఏం చేశాడు, నన్ను మారా అనండి. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము ఏం చేశాడు? సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసాను గనుక నన్ను నయోమి అనక మారా అంటే మారా చేశాడు. దేవుడు చేశాడు మారా. నువ్వు చేసుకున్నావా? ఎవరైనా పడేస్తాను చూడు. చేతగాని వాళ్ళు ఏం చేస్తారంటే, చేతగాని ఇప్పుడే చెప్పాను కదా, ఆడరాక వాడు ఏమన్నా అంట, పందిరి చిన్నగా ఉన్నది, మా ఇంటికాడ అయితే పెద్దగా ఉంటుంది పందిరి, మస్తు ఎగురుతానండి అక్కడ అన్నాడంట. ఓహో అట్టనా, అయితే పందిరి తీసి మళ్ళీ ఇంక పెద్దది ఏమంటావా? అట్లయితే ఎగురుతా నేను. ఎట్టుందండి ఇక్కడ, చిన్నగా ఉన్నది కాబట్టి ఎగరత్తలేదండి అని అన్నాడంట. అది శాతగాని కథ, శాతనైన కథ. చూడండి, నయం ఎలా మాట్లాడతలేదు. ఆమె వెళ్ళిపోయింది చెప్పకుండా చేయకుండా. ఆమె తిరిగి
వచ్చేసి తప్పిన కుమారుడు కూడా నిలబెట్టుకుని వెళ్ళిపోయాడు, తనకు తానే తిరిగి వచ్చాడు. తిరిగి వస్తే అద్భుతమైన స్థానం, తిరిగి వస్తే నయమికి అద్భుతమైన స్థానం. కొద్దిగా డిగ్గినట్టు, అదే అహం ఏంటది, అదే అహం. ఇంకోటి ఈగో. వెరీ గుడ్. ఏంటండి ఆ ఈగో, అహం నువ్వు పట్టుకుని ఎడుతున్నావు అనుకో, నీవు ఎందుకు చెల్లని రూపాయి అయిపోతావు. నిన్ను ఆ ఈగో అనేది, అహం అనేది నిన్ను చెల్లని రూపాయని చేయకపోతే ఛాలెంజ్. నువ్వు రాసుకో కాగితం మీద కావాలంటే. ఈ రెండింటిని పట్టుకున్న వారు ఎందుకు చెల్లరు, ఎందుకు పనికిరారు, ఎందుకు అక్కిర్రారు. కానీ నయోమి అవి రెండు పట్టుకోలేదు, తిరిగి వచ్చింది. ఏంటండి ఆమె సంతానములో నుంచి, అనగా రూతు కడుపులో నుంచి ఎవరు వచ్చారండి? యేసుక్రీస్తు వంశావళి వచ్చింది. వచ్చిందా? కాబట్టి ఎంత అద్భుతమైనటువంటి స్థానం అండి. ఎంత తగ్గుతామో మనం, అంత గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. మన కుటుంబమే ఒక వంశావళి, మన కుటుంబమే ఒక మాదిరికరమైనటువంటి స్థితిని దేవుడు చూపించేటువంటి వ్యక్తులుగా ఆయన మనల్ని చేస్తాడు. కానీ దయచేసి ప్లీజ్ ఏం చేద్దాం? తిరిగి మళ్ళీ మన స్థానానికి మనం వద్దాం. తిరిగి మళ్ళీ మన సీట్ మనం ఫిలప్ చేద్దాం. ఆ కుర్చీ నీదే, ఆ సీట్ నీదే, నీ సీట్లో నువ్వే కూర్చోవాలి, ఎవరికి వదిలేయడానికి లేదు. దేవుడు ఆ సీటును ఎవరికి ఇవ్వనే, ఎవడు నీ సీటు నీకే ఇస్తాడు. ఆ సీటు నువ్వు ఫిలప్ చేస్తే నువ్వు ఆశీర్వదించబడతావు, నీ సీటు నువ్వు ఫిలప్ చేస్తే నువ్వు దీవించబడతావు, అనేక తరాలకు నువ్వు ఆశీర్వదకర వ్యక్తిగా ఉంటావు. కానీ తిరిగి ఆమె వెనక్కి వచ్చింది, అంతే. ఎంత గొప్ప ఆశీర్వాదం పొందింది. తిరిగి కుమారుడు వచ్చాడు, అద్భుతమైన స్థానం. పెద్ద కుమారుడి కంటే గొప్ప స్థానం ఎవరికి వచ్చింది? చిన్న కుమారుడికే వచ్చింది. పెద్ద కుమారుడి వెళ్తే ఏంటో, వాడు తిరిగి వస్తే తప్ప వీడి సంగతి ఏందో తెలియలేదు. ఆడు కనుక తిరిగి రాకపోతే వీడి సంగతి తెలిసేది కాదు. కాబట్టి చెడితేనే మంచి ఏంటో మాట్లాడండి, చెడితేనే మంచి ఏంటో తెలుస్తుంది. కాబట్టి దయచేసి దేవుని బిడ్డలారా, నయోమి వెనక్కి తిరిగి వచ్చింది. మనము కూడా తిరిగి మళ్ళీ మన స్థానాన్ని మనం ఫిలప్ చేద్దాం. నువ్వు ఎక్కడున్నావు నాకు తెలియదు, నువ్వేమై ఉన్నావు నాకు తెలియదు. ఆమెకు దేవుడు 7 కుమారుల కంటే మెన్నైనటువంటి కోడల్ని ఇచ్చాడు. నీకు కూడా కొడుకుని ఇస్తాడా, కోడల్ని ఇస్తాడా, మనవని ఇస్తాడా, మనవరాలు ఇస్తాడో తెలియదు, ఎవరిని ఇస్తాడో తెలియదు. కానీ నీకు ఒక అండ అయినటువంటి వ్యక్తిని దేవుడు, నీకు ఒక మంచి సహకారిని ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నీ మనసు ఆయన తట్టు తిరగాలి. ఏమంటున్న మాట రూత్ అనే మాట ఏంటంటే, నువ్వెక్కడ చచ్చిపోతే నేను అక్కడనే చచ్చిపోతా, నువ్వెక్కడ పాతి పెట్టబడితే నీ సమాధి పక్కనే నా సమాధి ఉండాలి. ఏంటండి నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ చుట్టాలే నా చుట్టాలు. ఇప్పుడు మీకు చుట్టాలు పూచిన మంది ఉంటారు, మేము ఆ చుట్టాలా నీకు మేము చుట్టాలమా? అరే మాట్లాడి, నా కొడుకు పెళ్ళికి రమ్మంటే ఊరు చాలామంది రాలి, బోళ్ళంది భోజనాలు మిగిలిపోయినాయి. నీ చుట్టాలు వేరే ఉన్నారు, నీ చుట్టాలు ఇంటికి పోయినావు, కానీ నీ అసలు చుట్టం ఇంటికి రాలేదు. భోజనాన్ని మిగిలిపోయినవి. కారణం ఏంటంటే నువ్వు ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని నువ్వు చేసుకోలే. నీకు ప్రీతికరమైన చుట్టమైతే, మేమే చుట్టమైతే నీకు, నువ్వు ఏ చుట్టం దగ్గరికి ఆ రోజు వెళ్తావా? ఎందుకు వెళ్ళావు? వాళ్ళే నాకు నిజమైన రక్త సంబంధులు, వాళ్ళే నా కొరకు కన్నీరు కార్చేవారు, వాళ్ళే నా కొరకు ప్రయాసపడేవారు, వారే నా కొరకు విజ్ఞాపన చేసేవారు. ఇవన్నీ తుచ్చమైన సోపతులు, అది నిజమైన సోపతి అని నయోమి ఐక్యపరుచుకుంది. అంతే. దేవుడు ఆ విధముగా తను ఐక్యపరచుకోవడం ద్వారా ఆ కుటుంబంలో నుంచి ఎంత అద్భుతమైన ఆశీర్వాదాలు తనకు దొరికినాయి. దేవుడు చక్కటి బోయాజను చెప్పరేంటండి, నీ మనసు కరెక్ట్గా ఉంటే నీకు కరెక్ట్ అయిన శ్రేష్టమైన బహుమానాలు నీకు దేవుడు ఇస్తాడు. నీ మనసు కరెక్ట్గా ఉంటే ఎట్లా ఉండాలండి? నీ మనసు కరెక్ట్గా ఉంటే నీకు సంపూర్ణమైన బహుమానం నీకు ఇస్తాను. నాకు రాయబడి చూడండి, 3వ అధ్యాయం ఇక్కడ అది యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండినట్లు నువ్వు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చును. ఎంతటి సుఖమండి! సురక్షితమైన క్షేమము నీకు ఇస్తాడు. నువ్వు తీసుకునే నిర్ణయం కరెక్ట్గా ఉంటే, నువ్వు చేసిన ప్రమాణం కరెక్ట్గా ఉంటే అద్భుతమైన కార్యాన్ని
ఆయన చేయక మానడు. అందుకని ఆమెకు చెప్పిన మాట ఏంటి? సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. ఆయన గొప్పవి ఇస్తాడు, మనకి శాశ్వతమైనవి మనకిస్తాడు. తుచ్చమైనవి 4 రోజులకి ఇరిచిపోయేటి, 4 రోజులకి ఇరిగిపోయేటి, 4 రోజులకి పడైపోయేటి అలాంటి బహుమానాలు ఆయన దగ్గర ఉండవు. అలాంటివి ఆయన ఇచ్చేవాడు కాడు. కాబట్టి ఆమె నడిచిన నడకను బట్టి దేవుడు అద్భుతమైనటువంటి బహుమానాన్ని ఇచ్చాడు. ఏంటిది బహుమానం? బోయాజే బహుమానం. ఎవరండి? కొంతమంది బాధ ఎంత ఏంటంటే, నాకు మంచి భర్త కావాలా, నాకు మంచిగా ఉండాలి, బాగా చూసుకోవాలి, నౌకరీ చేయాలా, ఒక 70-80 వేలన్నా జీతం ఉండాలా, కనీసం మ్యాక్సిమం 50 పైన ఉండాలా. 50 కింద ఉంటే ఎందుకంటే నేను బాగా ఖర్చు పెడతా కదా, బాగా జలసా అమ్మగారి ఏంటి అయ్యగారి సంపాదన మీద అమ్మగారి చేయి తిప్పుతూ ఉంటుంది, చికం తిప్పుతూ ఉంటుందంట. కాబట్టి ఎంత ఉండాలంట? ఇదేం కొలత అండి? ఇదేం కొలత? అసలు నాకు అర్థం కాదు. ఏమి కొలత ఇది? నువ్వు అట్ట అనుకొని బుడుక్కున ఎండబడ్డావు అంటే భూమి పుండ్లో పడ్డట్టు బుడుక్కున పడిపోతావు అంతే. ఎందుకంటే నీకు బహుమానము ఎలాంటిది ఇస్తాడు? శ్రేష్టమైన బహుమానం నీకు ఇవ్వాలంటే నీ మనసు కూడా శ్రేష్టమైన వాటి మీద నిమగ్నం అవ్వాలి. ఘనమైన వాటి మీద నీ మనసు నిమగ్నం అవ్వాలి. అప్పుడు దేవుడు సెలెక్ట్ చేసి నీకు మంచివి ఇస్తాడు. ఆమె తీసుకున్న నిర్ణయం గొప్పది కనుక ఎవరినిచ్చాడు? భర్తగా బోయాజునిచ్చాడు. బోయాజు అబ్బు అసలు ఆ ఏరియాలో గొప్ప ధనవంతుడు ఆయన. తర్వాత దీనుడు. ఎవరండి ఆయన? బహుదీనుడు ఆయన. మంచి వ్యక్తి ఆయన. కొంతమందికి ఎట్లుంటుందంటే, నాకు మంచి భర్త కావాలి, నాకు కొట్టద్దు, నేను కొట్టినా కూడా మళ్ళీ నన్ను ఆయన కొట్టద్దు. ఓహో, రాసుకో డైరీలో రాసుకో. కొంతమంది డైరీలో రాస్తారు కదా, రాసుకో డైరీలో. ఎందుకు అడుగుతున్నావు అట్లా? నువ్వు ఏంటండి, నువ్వు నడిచే నడక కరెక్ట్గా ఉంటే అప్పుడు అరే మాట్లాడేంది? మా ఉమ్మకి ఎట్లాంటి భర్త దొరికాడా? ఉమ్మకి ఎట్లాంటి భర్త దొరికాడు? మా దేనికి ఎట్లాంటి భర్త దొరికాడు? ఇప్పుడు చూస్తాడే మనిషి, అట్లా చూస్తాడే కనపడతాడు నల్లగా. ఓ దేవుడు ఇచ్చాడంట. ఎవరిచ్చాడట? మరి దేవుడు ఇవ్వకపోతే ఎవడు ఇస్తాడు? దయ్యం ఇస్తుందా? చూడండి, వారి మంచి లక్షణాన్ని బట్టి దేవుడు మంచి బహుమానాలను ఇచ్చాడు. రాజబాబుని బట్టి నిద్రే లేదు నాకు నిద్రే లేదు రాజబాబుని బట్టి. దీన పెళ్ళికి నేను వచ్చాను కానీ అవన్నీ నాకు తెలియదు. పెళ్ళికి అవుతున్నా అప్పుడే కొత్తగా వస్తున్నా. ఏ సంవత్సరంలో పెళ్ళైందా? ఏమో చూడండి, తండ్రి ఈయనే తండ్రి ఏమో అని 2 చేతులు ఎత్తున్నాడు. గట్టిగా చెప్పు, గట్టిగా. 95 సంవత్సరాల? ఏ సంవత్సరం? 95. ఓకే, అప్పుడే నేను కొత్తగా వచ్చాను ఇక్కడికి. అప్పుడప్పుడు వచ్చిపోతున్నా. ఆ పెళ్ళి అక్కడ చెట్టు కింద అయిందా? మీటికాడ అయిందా? చెప్పవే. కాబట్టి అరే ఆయన లొల్లి చేసేటోడు కాదు, అల్లరి చేసేటోడు కాదు. ఇక మా దీనే బెదిరిస్తుంది ఆయన. కానీ రవి బెదిరి. ఆ రాజబాబు కూడా అంతే. రాజబాబు కూడా పాపం ₹1,00,000 జీతం తెస్తున్నాడు కానీ ఏమన్నాడు? ఏం చెప్తాడే చేస్తాడు. మంచి బహుమానం. ఎందుకంటే నువ్వు కష్టపడి దేవుని కొరకు అన్నీ వదులుకొని ప్రయాసపడ్డా నీ ప్రయాసకు తగిన ఫలం ఏంటంటే అదే ఫలం. ఒక్కొక్కరిని ఎర్రను బొరిచ్చినట్టు పెంచి మీద ఎర్రను బొరిచ్చినట్టు బొరిస్తున్నారండి భర్తలు భార్యల్ని. ఎంత కష్టపెడుతున్నారండి, ఎంత బాధ పెడుతున్నారండి, ఎంత ఏడిపిస్తున్నారండి. అలాంటివి నీకు సంభవించలేదంటే కారణం ఏంటో తెలుసా? నీ తండ్రి చేసుకున్న, నీ తల్లి చేసుకున్న త్యాగం. అలాగే వాళ్ళు కూడా పెద్ద చిక్కుల మారులు కాదు, వెంటనే లోబడి నడిపించబడేటువంటి వ్యక్తులుగా ఉన్నారు. కనుక దేవుడు మంచి బహుమానం. ఏ బహుమానం?
శ్రేష్టమైన బహుమానం, లేకపోతే సంపూర్ణమైన బహుమానం ఇచ్చాడు. కాబట్టి దేవుడు మనకు మంచి బహుమానాలు ఇస్తాడు. అయితే మనం ఏం చేయాలి? మన మనసు ఆయన తట్టు త్రిప్పబడాలి. ఆయన మీద మనం ఆధారపడాలి. ఆయనను తప్పించి నాకు ఎంత దొరుకుతుంది, నాకు ఎంత సంపాదిస్తాను ఒట్టిదే. అది కళ, అది భ్రమ. ఆయన కాదని బైబిల్ ఉంటుంది, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నాకు వేరుగా రూపించబడిన ఆయుధం అది ఎన్నటికీ వర్తిల్లదు. ఆయనకి కాదంటే వర్ధిల్లం. ఆయనకి దూరంగా ఉంటే ఏమీ చేయలేం. ఆయనతో కలిసి సమకూర్చకపోతే ఏమంటుందండి బైబిల్? నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు, నా పక్షమున నుండని వాడు నాకు విరోధం చెప్పాడు. నువ్వు విరోధి అయితే నీకు విరోధం అవుతాడు దేవుడు. ఆయనతో కలిసి జీవిస్తే అద్భుతంగా నీతో ఉంటాడు ఆయన. తలుపు దగ్గర తట్టుతున్నాను, నువ్వు తలుపు తీస్తే నేను నీతోను, నువ్వు నాతోను కలిసి భోజనం చేస్తాం అని ప్రభు చెప్పాడు. నా నివాసము మనుషులతో కూడా ఉండునని ప్రకటనలో చెప్తాడు. ఇదిగో దేవుడి నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉంటారు. మనం ఆయనతో ఉంటే ఆయన మనతో ఉంటాడు. ఆయన మనతో కాపురం చేస్తాడు. ఆయన మన సభ్యుడిగా ఉంటాడు. మన ఇంట్లో ఒక కొడుకులాగా, మన ఇంట్లో ఒక బిడ్డలాగా, ఇంట్లో మన బంధువులాగా, ఇంట్లో మన రక్త సంబంధిలాగా ఆయన మనతో ఉండటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆ విధమైనటువంటి ఫ్రీడమ్స్ ఆయనకు మనం ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి మనం ఆయనకు? మన ఇంట్లో అరే మాట్లాడరేంటండి, ఇక తెలుగులో ఏమనుకుంటాం? అవకాశం. మన ఇంట్లో ఆయనకు సర్వ హక్కులు మనం ఇవ్వాలి. అలాంటి ఫ్రీడమ్స్ మనం ఇస్తే ఆయన మన ఇంట్లో ఒక సభ్యుడిగా, ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా, ఒక బంధువుగా ఆయన మనతో ఉంటాడు. అద్భుతమైనటువంటి సంతోషాన్ని మనం చూస్తాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి లేచి నిలబడదాం. లేచి నిలబడి 5, 8 నిమిషాల్లో ముగించుకుందాం. లేచి నిలబడి, దయచేసి లేచి నిలబడదాం. మోజేసి ఎలీషా తొందరగా రావాలి. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారే దయచేసి ప్రార్థన చేసుకోండి. కూర్చున్న వారు లేచి నిలబడండి. కూర్చున్న వారు లేచి నిలబడండి. అటు ఇటు తిరక్కండి. దయచేసి 2 చేతులు పైకెత్తి నీకు నువ్వే ప్రార్థన చేసుకో. ఇది చాలా విలువైన సమయం. ఈ సమయాన్ని దుబారా చేయకు, దీన్ని నిర్లక్ష్యం చేయకు. ఈ సమయాన్ని చిన్న ప్రార్థన 2 మాటలను కూడా ప్రార్థన చేసుకో. 2 మాటలను కూడా ప్రార్థన చేసుకో. నయమే తీసుకున్న నిర్ణయం సరైంది కాదు. సరైంది కాకపోయినా తను నష్టపోయిన తర్వాత సరైన నిర్ణయం తీసుకుంది. వెంటనే తన బెత్లెహేములకు తిరిగి వచ్చింది. దేవా, వెంటనే నీ తట్టు తిరిగింది. నాయన తప్పిన కుమారుని తట్టు తిరిగాడు. నయమి నీ తట్టు తిరిగింది. యేసయ్యా, పెద్ద కుమారుడు నీకు విరోధమైపోయాడు. పెద్ద కుమారుడు నీకు విరోధముగా మాట్లాడుతున్నాడు. వాడు దగ్గరే ఉండడనుకుంటున్నాం, కానీ విరోధం అయిపోయాడు. తండ్రి, కరుణించమని ప్రార్థిస్తున్నాం. నీ సహాయం దయచేయండి ఆయన. నీతోని ఐక్యముగా జీవించే కృప నాకు ఇవ్వండి. నీతో సమాధానం ఉండే కృప నాకు ఇవ్వండి. నా హృదయం అనే తలుపులు తెరుస్తున్నాను. నా లోపలికి రండి నాయన. నాతో నీవు, నీతో నేను మరి కలిసి ఉందాం. మాతో కాపురం చేస్తానంటున్నావు కదా. రండి ప్రభువా, నా ఇంట్లోకి రండి, నా హృదయంలోకి రండి. మధ్యాహ్నం తండ్రి, నన్ను కనికరించండి, కరుణించండి. నా ప్రతి పొరపాటు క్షమించండి, నా ప్రతి బలహీనత క్షమించండి. దాని ఎవరికి వారే ప్రార్థన చేసుకోండి. పాడుకోండి. కానుకలు పట్టేవారు కానుకలు పట్టండి. అటు తిరక్కండి. పిల్లలు కూర్చోండి. మీరున్న స్థానంలో మీరు నిలబడండి. కానుకలు పట్టేవారు దయచేసి కానుకలు పట్టండి. పాట పాడేవారు పాట పాడండి. ప్రార్థన చేసుకునేవారు ప్రార్థన చేసుకోండి.
పరిశుద్ధుడా దయగల తండ్రి నీ మాటల కొరకు వందనాలు. యేసయ్యా మిమ్మల్ని స్తుతించుకొని చున్నాం. నయ్యేమిని మా ముందు పెట్టి మాతో మీరు మాట్లాడిన దేవానికి స్తుతులయ్యా. ఆమె వశామల్ని నిలబెట్టావు. రూతు వంశంలో నుంచి రక్షకుని తెచ్చావు. ఒకవైపును చూస్తే బలహీనులే, వైపును చూస్తే భక్తిహీనులే. ఆ భక్తిహీనులే మీ తట్టు తిరగడం ద్వారా గొప్ప భక్తి గల బిడ్డలుగా చేసుకున్నావు తండ్రి. మేము పనికి మాలవారమే, కానీ మీ చేతికి అప్పగించుకుంటే మేము మమ్మల్ని పనికొచ్చే పాత్రగా చేసుకొని వాడుకునే దేవా యేసయ్యా మిమ్మల్ని స్తుతించుకొనిచున్నాం. మేము నిరాకరించబడిన వారమే నీ తట్టు తిరిగితే ప్రయోజనకరమైన వ్యక్తులుగా